పోలీసు వ్యవస్థని వేధించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పట్టాపురం పోలీస్ స్టేషన్ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం సుమారుగా 4 సీఐలు మారారు. ఎందుకు మారారో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మధుసూదన్ రావు అని ఒక దళిత సిఐ పాపం అక్కడ పోస్టింగ్ వేసుకున్నారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందే. 24 గంటలు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా? ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త రాశారు. ఏమని? ఈ మధుసూదన్ రావు అనేటువంటి దళిత సిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలుడు, అతను ఎందుకు వేస్తారు ఇక్కడ, ఎలా వేస్తారు అని. ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన తర్వాత అది ఇక శిలాశాసనం ఏమాట 24 అవర్స్లో మార్చేసి కొత్త వేశారు. నాకు తెలియగలుగుతారండి, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు లేదా ఎస్పీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఉంటారా? ఎవరు ప్రభుత్వం ఉంటే వారి మాట వినేందుకు ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకొకటి అయినా ఏదైనా అభిమానం ఉన్నా ఇవాళ ప్రభుత్వాన్ని కాదని చేయగలిగినటువంటి సత్తా పోలీసులు ఎవరికైనా ఉంటుందండి. మేమున్నా అంతే, వాళ్ళున్నా అంతే. కాకపోతే ఈ రకంగా పోస్టింగ్లు కోసం వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కులతత్వాన్ని చూపిస్తున్నారు. వాడికి ఇష్టం లేకపోతే ఈ సిఐ అమ్మడి రాంబాబుకి అనుకోను, ఈ సిఐ రజనీకి అనుకోను, ఈ సిఐ మరొకరికి అనుకూలం. అనుకూలం ఏముంటుంది? మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు, మేము వారికి కొంతమంది పోస్టింగ్లు ఇచ్చాం, వాళ్ళందరూ మాకు అనుకూలమేనా? ఇవాళ